నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం. ఉత్తమ సేవలు అందించిన వారికి మెమోంటో ప్రశంసా పత్రాలు అందజేద్దాం. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి హుషారుగా నామినేషన్ల ప్రక్రియ. భీమేశ్వర ఆలయంలో శాంతి హోమం. లోక కళ్యాణార్థం కోడెను కట్టేసినట్టు వెల్లడించిన యువ రమాదేవి. ఎన్నికల నిబంధన ప్రకారం విధులు నిర్వర్తించాలి. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ఆర్వోలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 27 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యల్ని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీసు శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన వారికి మెమోంటో ఉత్తమ ప్రశంసా పత్రం అందజేసి ఎయిడ్స్ ర్యాలీని జెండాతో ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండడం మహమ్మారిని తరిమికూడదమనే నినాదం రెడ్ రిబ్బన్ అవగాహనకు చిహ్నమని డాక్టర్ రజిత సూచించారు. రక్షణ లేకుండా శారీరక సంబంధం ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుందని, హెచ్ఐవికి మందు లేదని, ఆర్టీ కేంద్రాల ద్వారా మందులు వాడితే చాలా సంవత్సరాలు జీవించగలరని, వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని, హెచ్ఐవి సోకినంత మాత్రాన బాధపడకూడదని, సురక్షితమైన జీవనశైలి ఎయిడ్స్ నివారించవచ్చన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 25 నుండి నవంబర్ 25 వరకు 2521 మంది గర్భిణీ స్త్రీలను పరీక్ష చేయగా 1 పాజిటివ్, అనుమానిత హెచ్ఐవి 4118 కేసుల్లో పరీక్షలు చేయగా 26 మందికి పాజిటివ్ వచ్చిందని, గ్రామంలో ఎన్జీఓలు, గ్రామ మహిళా సమైక్య సభ్యులు, లింక్ వర్కర్ల ద్వారా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి ఎయిడ్స్ వ్యాధిని అరికట్టుటకు కృషి చేయాలని, సరైన సమయంలో చికిత్స ఆరంభిస్తే జీవితకాలం పెంచే అవకాశం ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అందించే మందుల్ని వాడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత, ఏవో శ్రీనివాస్, దేవిసింగ్, డిప్యూటీ డెమో రాజకుమార్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎయిడ్స్ కౌన్సిలర్ గంగయ్య, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. జరుపుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇయర్ కూడా December 1 ఎయిడ్స్ మీద అవగాహన పెంచడం కోసం అనేది మనము ప్రజలలో అవగాహన పెంచడం కోసం మన ఆరోగ్య సిబ్బంది ద్వారా, మన హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని సెంటర్స్ ద్వారా కూడా ఈరోజు ర్యాలీస్ కానీ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసి ప్రజలకి అసలు ఎయిడ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వస్తుంది, ఎవరు దానివల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది అఫెక్ట్ అయితే. ఇప్పుడు దీంట్లో మనకు ఈరోజు చెప్పిన మెయిన్ థీమ్ ఏంటంటే ప్రజలందరికీ కూడా ఎయిడ్స్ ఎలా అంటే ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలాగా వస్తుంది, లైక్ టీబీ, లెప్రసీ, ఇట్లా గాల్లో బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం వల్ల అవి వస్తూ ఉంటాయి. బట్ ఇది మనకేంటంటే మెయిన్గా కలుషితమైన ఇంజెక్షన్స్, రక్త మార్పిడి ద్వారా, అన్సేఫ్ సెక్స్ ద్వారా అనేది రావడం జరుగుతుంది. మన జనాలు ఇప్పటికి కూడా ఇది ఒక అంటువ్యాధిలాగా ట్రీట్ చేసి ఎయిడ్స్ బాధితులను
అంటరాని వ్యక్తులుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అది చాలా చాలా తప్పండి. సో వాళ్ళు ఎఫెక్ట్ అయిన పీపుల్ ఏంటంటే వాళ్ళ బాడీలో శక్తి తగ్గిపోవడం వల్ల టోటల్ ఆర్గన్స్ కూడా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు మరణానికి దగ్గరికి వెళ్ళడం, మరణించడం అనేది జరుగుతుంది. సో అటువంటివి మనము ప్రజలలో అవగాహన కల్పించాలి. ముట్టుకోవడం, టచ్ చేయడం కానీ, వాళ్ళను కౌగిలించుకున్నా కానీ అటువంటి పద్ధతి వల్ల రాదు. సో ఏదైనా కూడా అన్సేఫ్ సెక్స్ కానీ ఇటువంటి పద్ధతుల ద్వారా ఏ విధంగా వస్తుందో ఆ పద్ధతులు మనం తెలియజేయాలి. ముఖ్యంగా యువత ఈ రోజులలో చాలా చాలా ఎయిడ్స్ పాజిటివ్ వ్యక్తులుగా గుర్తించబడుతున్నారు. సో వాళ్ళు కూడా ముందుగా అవగాహన కలిగి ఉండడం అనేది ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఆశా వర్కర్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీనిపైన ప్రతి ఒక్కరికి ఈరోజు ఒకటే కాదు, ప్రతిరోజు మన యాక్టివిటీస్లో, హౌస్ టు హౌస్ సర్వీస్లో కానీ ప్రతి పనిలో కూడా ప్రోగ్రామ్ వైజ్గా మనం ప్రతి జనాల్లో మీటింగ్స్లో కానీ ఎక్కడైతే మనం ఇన్వాల్వ్ అవుతుంటామో అందరికీ కూడా దీనిపై అవగాహన కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేయబడుతుంది అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, HIV అండ్ ఎయిడ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ December 1 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంది. 1988 నుంచి స్టార్ట్ చేసింది. ఎందుకంటే 1981లో ఫస్ట్ కేసు సౌత్ ఆఫ్రికాలో రిపోర్ట్ అయింది. సో మన ఇండియా వైజ్ చూస్తే ఇండియా ఇస్ ద థర్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ హెచ్ఐవిలో. ఇంత వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉంటే మన ఇండియా థర్డ్ ప్లేస్లో నిలిచింది అనమాట. సో మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇది ఎంతో ఇంపార్టెంట్. సో NGOs కానీ మన ఈ మధ్యలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్స్ కానీ చాలా రకాలుగా ఈ మధ్యలో టెస్ట్ అనేది జరపడం ఎక్కువ చేసాం లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్లో 70 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ ఇయర్ 28 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో ఇది మెయిన్గా మనం 4 వేస్లో వస్తుంది. ఎట్లా అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, అంటే కాండమ్స్ లాంటివి వాడకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల, ఇంకా ఇంజెక్టబుల్స్ అంటే ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ వల్ల, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల, ఇంకా డెలివరీ అప్పుడు తల్లి నుంచి బిడ్డకి సంక్రమిస్తుంది. 4 వేస్ వస్తాయి. మెయిన్గా ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో మీకు అందరికీ తెలుసు కదా, మనకి టెస్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ మన ART సెంటర్స్ ఇక్కడ మన రాజన్న సిరిసిల్లలో అయితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ICTC సెంటర్స్లో ఫ్రీగా ఇస్తున్నారు. సో మనము టెస్ట్ చేయించుకోవడం, వాళ్ళు సొంతగా వచ్చి టెస్ట్ కూడా చేయించుకోవచ్చు డౌట్ ఉన్న వాళ్ళు. అలా అయినా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే స్టిగ్మా అనేది ఉంది కాబట్టి. సో ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుంది, నన్ను దూరం పెడతారు అనే స్టిగ్మా ఉంది కాబట్టి అది పోవడానికి టెస్ట్ వాళ్ళే సొంతగా వచ్చి చేయించుకోవాలి. ఇంకా ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి. కొందరు ట్రీట్మెంట్ అనేది వదిలేసుకున్నారు, అందరికీ తెలుస్తుంది అనేసి. దానివల్ల CD4 కౌంట్ అనేది, అంటే మెయిన్గా ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది మెయిన్ HIV వైరస్ అనేది ఎఫెక్ట్ చేసేది CD4 సెల్స్ని, ఇమ్యూనిటీ సెల్స్ని అన్నమాట. సో ఇమ్యూనిటీ తగ్గిపోతే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ART ట్రీట్మెంట్ అనేది అంటే 3 డ్రగ్స్ వలన అది ART ట్రీట్మెంట్ అనేది యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఒకసారి HIV వస్తే అది వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిందే. కానీ హెచ్ఐవిని మనము ప్రివెంట్ చేయలేం, కానీ ఎయిడ్స్ని ప్రివెంట్ చేయగలం. మందులు వాడకపోతే HIV అనేది ఎయిడ్స్గా మారుతుంది. అంటే అన్ని డిసీజెస్, అదర్ టీబీ కానీ న్యూమోనియా కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చేసి తొందరగా చనిపోతారు. ట్రీట్మెంట్ వాడితే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అబౌట్ 5 to 10 years అనేది ఎక్కువ ఉండగలుగుతారు. సో అది మనము కలిసి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే కలిసి మాట్లాడటం వల్ల కానీ, షేరింగ్ ఏమైనా ప్లేట్స్ ఇలాంటివి వస్తువులు షేర్ చేయడం వల్ల కానీ అది రాదు. కాబట్టి మనము అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది మెయిన్గా ఈ సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ అంటే 15 to 49 years వరకు మనము ఈ ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట, ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలి. సో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అవుతుంది. సో మనము మెయిన్ అంటే NACO అని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్.
మెయిన్ గోల్స్ ఏం పెట్టుకున్నాయంటే కొత్త ఇన్ఫెక్షన్స్ అనేవి 80% తగ్గించేయాలి. ఇంకా ఎయిడ్స్ అంటే హెచ్ఐవి ఎయిడ్స్గా మారకముందే వాళ్ళందరూ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి. ఇంకా క్వాలిటీ సర్వీసెస్, మంచి క్వాలిటీ డ్రగ్స్ ఉన్నాయి, సో అవి కంటిన్యూ చేయాలి. వాళ్ళ లైఫ్ మామూలుగా అందరూ ఎలా జీవిస్తున్నారో అలా జీవించవచ్చు. ఇంకా స్టిగ్మా అనేది దూరం చేయాలి. సో ఇట్లాంటి మెయిన్గా కౌన్సిలింగ్ అండ్ అవేర్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి 2025 యొక్క థీమ్ ఏంటంటే ఓవర్కమింగ్ డిస్ట్రక్షన్ అని, అంటే కొత్త కేసెస్ రాకుండా అరికట్టడానికి. ఇంకా ట్రాన్స్ఫార్మింగ్ ఎయిడ్స్ రెస్పాన్స్ అంటే క్వాలిటీ ట్రీట్మెంట్, ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని. థ్యాంక్ యూ. 1985వ సంవత్సరంలో డిసెంబర్ 1 నాడు ఎయిడ్స్ డే జరుపుకోవాలని నిర్ణయించున్నారు. దాని ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా వైద్యాధికారి మేడం రజిత గారు, పిఓ అనిత మేడం గారు, చింతోజి భాస్కర్ గారు, మా డిఎంఎన్హెచ్ఓ స్టాఫ్ అండ్ ఎయిడ్ స్టాఫ్ ఆశాలందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది, ఎలా రాదు అనేది మనం హెల్త్ ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది గాలి ద్వారానో నీరు ద్వారానో సోకేవాది కాదు. కలుషిత రక్తం ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి అసంకృతంగా ఏదైనా సెక్స్లో పాల్గొన్నా కానీ వ్యాధి వస్తుంది. కాబట్టి వ్యాధి రావడం ఎలా రాదు ఎట్లా అనేది వాళ్ళకు తెలియజెప్పినట్టయితే ఎవరి ఆరోగ్యంగా వాళ్ళు బాగుంటారు అనేది ఫస్ట్ థింగ్. ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఎవరైనా కానీ మనం హెల్త్ ఎడ్యుకేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది, టీబీ లాగానో గాల్లో ఎయిర్ ద్వారా రాదనేది ఒకటి. రెండోది, ఎవరైనా హెచ్ఐవి బాధితులు ఉన్నట్టయితే వారిని మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ చాలా బాగుంచినట్టయితే వాళ్ళ లైఫ్ టెన్యూర్ పెరుగుతుంది. వాళ్ళ సిఎంఐ ఇమ్యూనిటీ తగ్గకుండా చూసి 100 లోపల వచ్చిన తర్వాతనే మందులు వాడిపిస్తూ వాళ్ళని చాలా ఆరోగ్యవంతంగా వచ్చినట్టయితే, ఇప్పుడు చాలా బాగా మందులు వచ్చినాయి. ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాన్ని పెంచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ అనేది వీధిన పడకుండా కానీ వాళ్ళ ఫ్యామిలీ అనేది సేఫ్గా ఉంటుంది, సమాజానికి బాధ్యతగా ఉంటుంది, కాబట్టి భారం కాకుండా ఉంటుంది. కాబట్టి బేసిక్ వర్కర్స్ అయిన మనందరం కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పైన పబ్లిక్ లో అవేర్నెస్ తేవడమే ముఖ్య ఉద్దేశం. దీనికి మందు లేదు. మరి ఇంకొకటి, ఎయిడ్స్ వైరస్ అనేది మనిషిని చంపదు, ఆర్గాన్స్ నాశనం చేసి చంపించే విధంగా క్రియేట్ చేస్తుంది. కానీ డైరెక్ట్ గా వైరస్ అనేది ఇమ్యూనిటీని తగ్గించి మనలో వేరే రోగాలు చొప్పించి చంపిస్తుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదని తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఒక్క మనిషిని కాపాడినా కూడా ఆ కుటుంబాన్ని కాపాడినట్టు అవుతుంది. ఇది ఎక్కువ యువతలనే వస్తుంది. కాబట్టి మనందరం కూడా హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రోగ్రామ్ లో భాగస్వాములు అవడానికి జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఈ ఎయిడ్స్ నిర్మూలన ప్రోగ్రామ్ లో పాల్పంచుకుంటున్నాము. ఇందులో భాగంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎంఎన్హెచ్ఓ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం దాదాపు నెలకు 20 నుంచి 25 ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయి. అందులో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ అవుతుందంటే 25 నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి నివారణ ఒకటే మందు. కాబట్టి మీరు జాగ్రత్తగా మెదలాలి. ఎయిడ్స్ వచ్చిందనగానే వాళ్ళను వేరే రూమ్లలో చూడు అలాంటివి చేయకుండా ఇక్కడికి డిఎంఎన్హెచ్ ఆఫీస్ కానీ సివిల్ హాస్పిటల్కి వచ్చినట్టయితే వారికి నెలవారీగా మందులు ఇస్తారు. వారిని కూడా మన కుటుంబ సభ్యులుగానే చూసుకోవాలి. వాళ్ళని వేరే రూములు పెట్టి అలాంటివి ఏం చేయకూడదు. వాళ్ళు ఏ స్టేజ్లో ఉంది ఏందని డాక్టర్ల సూచనల మేరకు వారిని కూడా మంచిగా చూసుకోవాలి. దాదాపు మన రాష్ట్రంలో 138,000 కేసులు ప్రతి ఏటా నమోదవుతున్నాయి. ఇప్పుడు ఉన్నవి 138,000. రోజు రోజుకింత 44% పోయిన సంవత్సరం ఉండే ఇప్పుడు 41%కే వచ్చింది. కాబట్టి ఇంకా కూడా ఆశా వర్కర్స్ కానీ ఎన్ఎంఏ వర్కర్స్ కానీ ఇంకా ఇతరులు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రచారం చేసినట్టయితే దీన్ని నిర్మూలించడం ఇంకొక 10 సంవత్సరాల్లో ఎయిడ్స్ రూపుమాపే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని మీరు జాగ్రత్తగా మెదిలి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. తంగలపల్లి మండలంలో 30 గ్రామాలకు గాను 10 క్లస్టర్లలో సర్పంచ్ వార్డు సభ్యులు తమ నామినేషన్లు వేస్తున్నారు. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యునిగా పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. నామినేషన్ దాఖలకు కావలసిన పత్రాలు, అవసరమైన ప్రక్రియను వారికి వివరిస్తున్నారు. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులు గ్రామ పంచాయతీకి బకాయిలు ఉండకుండా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనకు అనుగుణంగా నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. మీరు చీరలో కూర్చుంటే మాకు ఇబ్బంది అవుతుంది. అన్న వాళ్ళు ఆల్రెడీ వీడియో ఇస్తారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణం విశ్వశాంతి కోసం ఈవో రమాదేవి ప్రత్యేక పూజలు చేశారు. కోడెను కట్టేసి మొక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించగా భక్తుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శాంతి హోమం కూడా నిర్వహించారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాల్ని ఆమె పరిశీలించారు. గడ్డ ఉంటాడు. సత్వవతామహం స్వాహా విష్ణూనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః శ్రీరస్తిదో జగత్ స్వాహా భగవద్గీతా సంప్రదానాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జునవారే ఇమి యోగోన మానమమ్యజం స్వాహా ఓం పశ్చమే పార్థరూపాశతశోథ ఇచ్ఛాన్యత్ ద్రష్టుమిచ్ఛసి స్వాహా సత్యజే దృష్టం అనైనైవ స్వదక్షుదా దివ్యం దదామి తే చక్షుః పశ్చిమే యోగమైశ్వర్యం స్వాహా ఓం సంజయాయుధం స్వాహా దివ్యగంధానులేపనో సర్వాశ్చర్యమయం దేవం ఎలా అనిపిస్తున్నారు స్వామివారు? అక్కడ వచ్చినారా భీమేశ్వరాలయం? స్వామివారిని మీరు చూడాలి. ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పెద్దగా అందరికీ అందుబాటులో ఉంచాలి ఉద్దేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి నిబంధనకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు జిల్లా సమృద్ధ కార్యాలయాల సముదాయంలో ఈరోజు ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, వివిధ అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్ తో కలిసి శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు. ఎస్ఈసి ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ సూచించారు. ప్రతి ఆర్వో తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించాలని, విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సదుపాయాలు తనిఖీ చేయాలని సంబంధిత ఎంపీడీఓలు అధికారులతో అసౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఇంకా ఇతర సామగ్రి సరిచూసుకునేలా పీఓలు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్వోలకు లేవనెత్తిన సందేహాల్ని నివృత్తి చేశారు. ఈ శిక్షణలో డిఆర్డీఓ శేషాద్రి, జడ్పీసీఓ వినోద్ కుమార్, డిపిఓ షరీఫుద్దీన్, నోడల్ అధికారి భారతి, ట్రైనర్లు తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం. ఉత్తమ సేవలు అందించిన వారికి మెమోంటో ప్రశంసా పత్రాలు అందజేత. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి. హుషారుగా నామినేషన్ల ప్రక్రియ. భీమేశ్వర ఆలయంలో శాంతి హోమం. లోక కళ్యాణార్థం కోడెను కట్టేసినట్టు వెల్లడించిన యువ రమాదేవి. ఎన్నికల నిబంధన ప్రకారం విధులు నిర్వర్తించాలి. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ఆర్వోలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.